ఇంట్లోకి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లోకి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రథమ గుమ్మం లక్ష్మీదేవికి నచ్చేటట్టు ఉండాలట. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవికి ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుందట. తప్పనిసరిగా ప్రాతకాలం ముందే ఇంటి ప్రథమ గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లుకొని చక్కటి ముగ్గు వేయాలి. వీలైతే పసుపు, కుంకుమ రంగులతో అలంకరణ వేసుకొని ఈ లక్ష్మీ ప్రదానికి సూచన. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన కలుప పువ్వులు గుమ్మానికి అటు ఇటు పెడితే అవి రోజు మార్చి కొత్తగా పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేళ కలుప పువ్వులు దొరకకపోయినా ఏదో ఒక పువ్వు పెట్టినా మంచిదే. గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంపుతో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంపుతో నీళ్లు తీసుకొని దానిలో నీళ్లు నింపి దాంట్లో 5 రూపాయల బిళ్ళలు, పచ్చకర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి. ఇలా చేయడం ద్వారా దరిద్రం పోయి సమస్యలు, అప్పులు, బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందంట. ప్రతి శుక్రవారం, గురువారం సాయంత్రం పూట గుగ్గిలం, సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది. దుష్ట శక్తులు నివారణకు నెగిటివ్ థాట్స్ చెక్కు పెట్టి చక్కటి ప్రశాంతత, ఆ అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ప్రతి పండుగకు తప్పక ద్వారజనలకు మామిడి ఆకు తోరణం, పువ్వులతో తోరణం కట్టుకుంటే తప్పక బంధుతి స్వరూపిణి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంట. చూశారు కదండి, మనం లక్ష్మీదేవిని ఈ విధంగా ఆహ్వానిద్దాం. మీకు కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. శ్రీమాత్రే నమః.